హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. ఇక్కడ స్టార్టింగ్లోనే నేను హరీబెరీగా వంట అది చేస్తున్నానండి. అమ్మ వస్తుంది ఈరోజు. అంటే మా ఊర్లో ఇప్పుడు జాతర జరుగుతుంది, తిరుపతి గంగమ్మ జాతర. అంటే ఈ చుట్టుపక్కల మొత్తానికి చాలా పెద్ద జాతర అన్నమాట. దాదాపు 9 days చేస్తారు. అందుకని జాతర ఇంకా ఫైనల్కి వచ్చింది. సో అమ్మ బెంగళూరు నుంచి వస్తుందన్నమాట. సో ఇంక వంట అంతా కంప్లీట్ చేసి అమ్మ రాకనే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో కొద్దిగా బెండకాయ కర్రీ చేశాను, రైస్ రసం చేశాను. తర్వాత ఇంకా కొద్దిగా ఎగ్స్ ఉంటుంది కదా, ఎగ్ టమోటా వేసి కొద్దిగా గుజ్జుగా అలా చేశాను అనమాట. 2 పూట్లకు వండిపోతుంది. మళ్ళీ నైట్ కూడా ఏం వండే పని లేకుండా చపాతీనో లేదంటే రైస్ ఏదైనా పెట్టుకుంటే సరిపోతుందని. అంటే ఇంటికి ఎవరన్నా వస్తున్నారంటే, అంటే అమ్మ వాళ్ళనే కదా, ఎవరైనా సరే గెస్ట్లు వస్తున్నారంటే వాళ్ళు రాకనే పని అంతా కంప్లీట్ చేస్తే మళ్ళీ మనం ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత వంట అది చేస్తుంటే మనకి బాగుండదు కదా. అంటే రైస్ ఇంకొక హాట్ ప్యాక్లో తీసి పెట్టాను, దాంట్లో సరిపోలేదని మళ్ళీ ఈ చిన్న హాట్ ప్యాక్లో తీసాను అనమాట. సో ఇంక మొత్తం అన్నీ ఎక్కడక్కడ అమ్మ వచ్చే లోపల అన్నీ క్లియర్ చేసి ఇంకా మళ్ళీ స్టేషన్ దగ్గరికి వెళ్ళామన్నమాట, నేను మా బాబు. ఇంకా అమ్మని తీసుకురావడానికి అంటే కొద్దిగా లగేజ్ అది ఎక్కువ ఉంది, ఇద్దరు రండి అనేసి, లేదంటే ఒక్కరు వెళ్ళినా సరిపోతుంది. ఇంకా అందుకని నేను మా బాబు ఇద్దరు వెళ్ళి మొత్తం లగేజ్ అంతా తీసుకుని అమ్మని పిలుచుకొని వచ్చేసామన్నమాట. సో అమ్మ ఇంటికి అయితే వచ్చేసింది. లగేజ్ చూడండి ఎంత ఉంది. ఇంకా ఒక 2 bags నిన్నాయి, అంటే అవి బట్టలే, అవి లోపల పెట్టేశాను. ఇవి మాత్రం ఇంకన్నీ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తామనేసి ఇంక ఇవన్నీ బయటకు తీస్తున్నాం అన్నమాట ఒక్కొక్కటిగా. అమ్మ ఇంకా వస్తూ అక్కడ అంటే డైలీ ఇంటి దగ్గరికి పూలు వస్తాయన్నమాట. పైన ఉన్నాయి కదండి, మేమైతే వాటిని కదిరిమల్లి పూలు అంటాము. ఇక్కడ కదిరిమల్లి పూలు ఉన్నాయని అడిగితే మార్కెట్కి వెళ్ళి వాళ్ళు ఒకలాగా చూస్తారు నా వైపు. సన్నజాజులు ఏవో అంటారు, బట్ మా వైపు అయితే వాటిని కదిరిమల్లి పూలే అంటారు. అవి తర్వాత గుండు పూలు, గుండు మల్లెలు అంటాం కదా, అవి రోజు వస్తాయి ఇంటి దగ్గరికి. ఇంకా అందుకని అమ్మ తీసుకొచ్చింది. కానీ కొద్దిగా రెడ్గా అయినట్టున్నాయి, అయినా పర్లేదులే ఫ్రిడ్జ్లో పెట్టేసే, రేపటికి బాగుంటాయి అనింది. సో ఇంకా అవి తీసి పక్కన పెట్టాను. తర్వాత నాకు చాలా అంటే చాలా ఇష్టం మోతీచూర్ లడ్డు, మా అన్న తీసి పంపించాడు. చాలా బాగుందంటే ఇది ఎక్కడో ఏదో ప్లేస్ చెప్పారండి, అంటే బెంగళూరు నుంచి కాదు, ఎక్కడి నుంచి అక్కడ ఫేమస్ అంట, అక్కడ నుంచి తెప్పించాడంటే. ఇంకా అమ్మ ఇక్కడికి వస్తుంది అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వస్తుంటే, సో టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది. మోతీచూర్ లడ్డునే చాలా బాగుంటుంది, బట్ ఇది స్పెషల్గా ఉంది, ఇంకా బాగుంది అన్నమాట. తర్వాత ఇంకా ఇది అమ్మది జాతర జరుగుతుందని చెప్పాను కదా, అమ్మవారికి ఇవ్వడానికి అమ్మ ఒక శారీ తీసుకొచ్చింది. ఇంకా మామిడి పళ్ళు ఇక్కడ నేను ఆల్రెడీ ఒకసారి వీడియోలో చెప్పాను కదండి, మామిడి పళ్ళు అస్సలు దొరకడం లేదు, దొరికినా కూడా అస్సలు స్వీట్ ఉండడం లేదని. దాదాపు ఇప్పుడు అమ్మ వాళ్ళు ఒక 2-3 times పంపించారు. నాన్న వాటి కోసం ఒక 2 సార్లు వచ్చి వెళ్ళారనమాట. బట్ అయితే అక్కడ కూడా అంత టేస్ట్ ఏం లేదు, బట్ పర్లేదు, కుప్పంతో కంపేర్ చేస్తే పర్లేదు, కొద్దిగా బాగానే ఉంటుంది. ఇంకా అందుకని అమ్మ అక్కడి నుంచి కొన్ని మామిడి పళ్ళు తెచ్చింది. కొన్ని అంటే ఎక్కువ లగేజ్ వేసి తెస్తాం కదా, అంతా కొద్దిగా మెత్తగా అయిపోయింటే అవన్నీ పైన పెట్టేసింది, ఫస్ట్ ఇవి తినేసేయండి అని. ఇంకా తర్వాత నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదా, మా తమ్ముడు ఆర్మీలో వర్క్ చేస్తారని. సో ఆర్మీలో వర్క్ చేసే వాళ్ళకి కార్డు ఒకటి ఇచ్చింటారు, ఎవ్రీ మంత్ మనం గ్రాసరీస్ అన్ని తీసుకునేటట్టు. బట్ ఒక 2 monthsకి 3 monthsకి అలా నేను కూడా అక్కడి నుంచి తెప్పించుకుంటాను అనమాట. అంటే ఎవ్రీ మంత్ అవసరం లేదులేండి, ఒకసారి తెప్పించుకున్నామంటే ఒక 2-3 months వస్తాయి. ఇలా ఆయిల్ కానీ, మనం ఏమంటారు సర్ఫు, సోపులు, వాషింగ్ మిషన్కి వేస్తాం కదా అది, తర్వాత ఆయిల్ అవ్వచ్చు, ఈ ఏమంటారు ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా, అవంతా కొంచెం మనం రెగ్యులర్గా కొంటాం కదా, వాటితో కంపేర్ చేస్తే చాలా కొంచెం తక్కువే పడుతుందండి. సో అందుకని ఒకసారి తెప్పించుకున్నామంటే ఒక 2-3 months వరకు వస్తుంది అనమాట. కోకోనట్ ఆయిల్ కొన్ని, అంటే అన్నీ కాదు కానీ కొన్ని మాత్రం నేను అక్కడి నుంచి తెప్పించుకుంటాను. ఇంకా అందుకని ఈ మంత్ మాకు తీసుకొచ్చేయండి అమ్మ, అన్నీ అయిపోయాయని చెప్తే ఇంకా అమ్మ వచ్చేటప్పుడు ఇంకా అవి కూడా అన్నీ తీసుకొచ్చింది. ఇలా సోప్స్ కానీ, తర్వాత సర్ఫ్ ప్యాకెట్ చూడండి, 4 kilos కింటే 1 kilo ఫ్రీ అన్నమాట. సో అలా ఇలా సర్ఫ్, కోకోనట్ ఆయిల్, సోప్స్, మళ్ళీ ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదండి, లైజాలు, అలానే బాత్రూమ్ క్లీనర్స్ ఉంటాయి కదా, వాటన్నిటి మీద కొద్దిగా తక్కువే ఉంటుంది. మనం మామూలుగా కొంటాం కదా మామూలు స్టోర్స్లో, వాటితో కంపేర్ చేస్తే కొంచెం బాగా తక్కువ పడుతుంది. ఇంకా అందుకని ఎలాగో మనకు ఆప్షన్ ఉంది కదా అనేసి ఇంకా అక్కడి నుంచి తెచ్చుకుంటాము. ఎవరెవరు నేనన్నా వెళ్తూ ఉంటాను, లేదంటే అమ్మో నాన్నో ఎవరెవరు వస్తూనే ఉంటారు కాబట్టి ఇంకా ఇలా తెచ్చుకుంటాం అనమాట. ఇంకా అన్నీ తీసుకొచ్చినవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాం ఒక్కొక్కటి. తర్వాత ఇంక ఇవి వాల్నట్స్ కూడా తెచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, డైలీ మేము మిల్క్ షేక్ లాగా తాగుతామనేసి. ఇంకా వాల్నట్స్ అయిపోయినంటే ఇవి మా తమ్ముడు తీసుకొస్తాడండి, అక్కడ వాడు ప్రజెంట్ ఇప్పుడు జబల్పూర్లో ఉన్నాడు కదా, మరి ఎక్కడి నుంచి తెప్పించాడేమో తెలియదు కానీ కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చాడనమాట, కొద్దిగా బాగున్నాయి. సో అందుకని నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మర్చిపోయాను ఇవి, అందుకని అమ్మ ఇవి కూడా తీసుకురమ్మంటే సో అన్నీ ఒక్కొక్కటి ఇలా మొత్తం అన్ని టేబుల్ పైన అన్నీ పెడుతున్నాం అన్నమాట. తర్వాత ఇది వచ్చేసి సాంబార్ పొడి కానీ, తర్వాత కారం, ధనియా పౌడర్ కానీ అవన్నీ అమ్మే చేసి తెస్తుంది. ఇవేం పెద్ద కష్టం కాదు కానీ నాకెందుకు ఇవి
అవి తీసుకొచ్చి ఎండబెట్టి ఎందుకో పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది, అందుకని ఎప్పుడు అమ్మే తీసుకొస్తుంది. అలానే ఈ కారం ధనియా పౌడర్ కూడా తీసుకొచ్చింది. నేను చికెన్ పికిల్ చేయాలనుకుంటున్నాను, అంటే ఇంకా పాప కూడా బయలుదేరేస్తుందండి జాతర అయిపోగానే అదే హాస్టల్కి. ఇంకా అందుకని ముందుది ఎందుకులే కొద్దిగా కారం బాగున్నది తీసుకురమ్మంటే ఇంకా కొద్దిగా ఫ్రెష్గా కొద్దిగా తీసుకొచ్చింది. ముందు చాలా ఇంకా కొద్దిగా ఎక్కువ పౌడర్ ఉందనేసి. ఇంక ఇది వచ్చేసి మారుతి కాఫీ పౌడర్ అనమాట, మా ఊర్లో కదిరిలో దొరుకుతుంది. అందుకని ఇంకా అది కూడా ఉంటే ఒక ప్యాకెట్ తీసుకురమ్మంటే అదొకటి తీసుకొచ్చింది అనమాట. సో మొత్తం అన్నీ ఎక్కడొక్కడ సర్దేసి తర్వాత మేమందరం భోంచేసి కొద్దిసేపు బాగా రిలాక్స్ అయ్యామన్నమాట. సో ఆ రోజు అలా గడిచిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట. ఇక్కడ అమ్మ మార్నింగే గుడికి వెళ్ళేసి వచ్చేసింది, పూజ చేసుకుని వచ్చేసింది. అమ్మవారికి చీర ఇచ్చేసి తర్వాత ప్రసాదం అవి చేసుకెళ్ళింది అనమాట, అన్నీ ఇచ్చేసి వచ్చిందనమాట. నేను మార్నింగే వెళ్ళేసి వచ్చాను 6కి అంతా. అమ్మ వాళ్ళు ఒక 10కి అలా వెళ్ళారు. నేను మార్నింగ్ 6కి అంతా వెళ్ళేసి వచ్చాను. ఇంకా మా మేడ అమ్మని చూసిందంటే తను చేసే ఫస్ట్ పని ఇలా గోరింటాకు తర్వాత మునగాకు తీసుకొచ్చేస్తుంది అనమాట. ఇంకా గోరింటాకు ఎక్కువ తెచ్చేసింది ఆమె. ఇంకా మొత్తం అంతా అమ్మ క్లీన్ చేస్తుంది మొత్తం. అదే అంటే మనం ఎండబెట్టుకొని కూడా పౌడర్ లాగా చేసుకొని హెన్నాలాగా యూస్ చేసుకోవచ్చు కదా, అందుకని కొద్దిగా అమ్మ ఎక్కువ తీసుకెళ్తుంటుంది తలకు పెట్టుకోవడానికి కానీ, లేదంటే కాళ్ళు మరి ఎక్కువ పగులుతుంటే అమ్మకు కూడా, అందుకని ఎక్కువ కొంచెం స్టోర్ చేసుకుంటుంది అనమాట. తర్వాత ఇంకా అమ్మ ఆ పని చేసే లోపల నేను మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి రసం చేశాను, వైట్ రైస్ చేశాను, ముద్ద, తర్వాత నాటుకోడి పులుసు చేశాను. అమ్మ నాటుకోడి పులుసు కదా ముద్ద చేయమనింది. ముద్ద తినేవాళ్ళు ఉంటారు, మా బాబు అస్సలు ముద్ద తింటండి సరిగ్గా. శరత్ కూడా అదే, మా అన్న వాళ్ళ బాబు కూడా తింటాడు కానీ అరిస్తే కొద్దిగా తింటాడు, వాడికి కూడా పెద్దగా ముద్ద ఇష్టం ఉండదు, అందుకని కొద్దిగా రైస్ చేశాను. తర్వాత ఇలా నాటుకోడి పులుసు చేశాను. సూపర్గా ఉండింది అనమాట ఆ రోజు. నాటుకోడి పులుసుకి ముద్దకి చాలా అంటే చాలా బాగుంది. మామూలుగా మనం బ్రాయిలర్ చికెన్తో కూడా చేస్తాం కానీ బ్రాయిలర్ కోడితో కూడా చేస్తాము, బట్ దానికి నాటుకోడికి భలే టేస్ట్లో భలే డిఫరెన్స్ ఉంటుంది కదా. నాకైతే ఆ రోజు భలే ఎమ్మిగా అనిపించింది. మా అమ్మ కూడా చెప్పింది చాలా బాగుంది కూరకు ముద్దకని. సో ఫస్ట్ అందరం ఫుల్గా తినేసామన్నమాట. ఇంకా నేను వంట చేస్తున్నాను, మార్నింగ్ నుంచే కొద్దిగా వర్షం పడుతుంది. ఇంకా మేము భోజనానికి కూర్చేసానికి ఫుల్ వర్షం పడుతుంది, చాలా కొద్దిగా పెద్దగానే పడుతుంది. మామూలుగా జాతర జరిగే టైంలో మొత్తం వర్షాలు పడుతూనే ఉంటాయండి ఇక్కడ. అంటే మామూలుగా గంగమ్మకి ఏ జాతర చేసినా కూడా డైలీ వర్షం పడుతుంది అంటారు, అలానే ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పడుతుంది అన్నమాట. ఇంకా వర్షం బాగా పెద్దగానే పడుతుంది. ఇంక మొత్తం బయట మా మేడ కడిగిన గిన్నెలన్నీ లోపల పెట్టేసి ఇంక అప్పటికే 1:30 అలా అయిపోయింది టైము. ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దామనేసి ఇక్కడ ముద్ద చేసి పెట్టేస్తున్నాను. సో అంటే కొద్ది మందికి ఇష్టం ఉండకపోవచ్చు కానీ ముద్ద, కానీ నాకు తెలిసి వీక్లో ఒక 3-4 టైమ్స్ అన్నా తింటే హెల్త్కి చాలా మంచిది. కాకపోతే ఇట్లా నాటుకోడి పులుసు లేదంటే మటను లేదంటే కొన్ని పచ్చళ్ళలోకి వాటిలోకి చాలా బాగుంటుంది. ఆకుకూర పప్పు వాటిలోకి ముద్ద చాలా బాగుంటుంది. ఇంకా అమ్మ వచ్చిందంటే డైలీ ఏదో ఒక టైం చేయమంటుంది అనమాట. మేమైతే ముద్ద తింటాం కానీ మా బాబుకి ఒక్కడికి ఇష్టం ఉండదు. ఈరోజు నాటుకోడి పులుసు ముద్ద సూపర్ ఎమ్మీగా ఉన్నిందనమాట. ఫుల్ కానిచ్చేసాం మధ్యాహ్నం లంచ్లోకి అందరము. ఇంకా ఇది లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మేము బయటకు వెళ్ళే పని ఉందండి ఈరోజు, అందుకని కొద్దిసేపు అలా అంటే మేము వెళ్ళే టైంకి కానీ వర్షం కానీ తగ్గిపోతే ఒక 3:30-4కి అలా స్టార్ట్ అవుదాము. కొంచెం షాపింగ్ చేయాలి, తర్వాత కొన్ని థింగ్స్ అవి తీసుకోవాలనేసి ఇంకా ఫస్ట్ ఒక 1:30కి అంతా లంచ్ చేసాము. కొద్దిసేపు పడుకునే వాళ్ళు ఉంటే పడుకుంటారు, తర్వాత మళ్ళీ ఒక ఈవినింగ్ ఒక 3-4 తర్వాత అలా స్టార్ట్ అవుదామనేసి మధ్యాహ్నం అందరం భోజనం చేసి ఒక 1 అవర్ అలా బాగా నిద్రపోయామన్నమాట. బయట బాగా వర్షం పడుతుంటే బాగా చల్లగా బాగుంది. మేము ఇంకా బయలుదేరటానికి వర్షం కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. ఇక్కడ మేము షాప్కి వచ్చేసాము. అంటే నేను ఎక్కువ ఈ షాప్కి వస్తుంటానండి. అంటే ఇక్కడ మొత్తం అన్నీ మామూలుగా కిడ్స్ వేరు, మనకి జెంట్స్ వేర్ మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. ఒకే షాప్లో ఏది కావాల్సిన ఉంటుంది. కొంచెం కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. మొత్తం అన్నీ మనకి క్వాలిటీ వైజ్ కానీ లేదంటే ఏదైనా బ్రాండ్స్ కావాలన్నా ఏది కావాలన్నా దొరుకుతుంది అనమాట. మెయిన్ ఇప్పుడు ఇక్కడికి రావడానికి రీజన్ ఏమంటే మా పాపకి నైట్ డ్రెస్సెస్ తీసుకోవాలని వచ్చాము. ఇంకా చెప్పాను కదా, తను కూడా ఇంకా స్టార్ట్ అయిపోతుంది జాతర అయిన తర్వాత. తను కూడా ఇంకా హాస్టల్కి వెళ్ళిపోవాలనేసి ఇంకెప్పటి నుంచో అనుకుంటున్నాం, ఇలానే అయిపోతుంది. ఇంకా అమ్మ కూడా ఇప్పుడు వచ్చింది కదా వెళ్దాం కదా, అలానే నేను కూడా కొన్ని కాటన్ శారీస్ అవి చూడాలనిందమ్మ అనేసి ఇంకా వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే నైటీలు చూసాం, నైటీలు కూడా తీసుకుందామని. నైటీలు చాలా బాగున్నాయి కానీ బట్ కాస్ట్ వచ్చేసి 850, 800, 750 అలా ఉందన్నమాట. నాకు నైటీలకి అంత పెట్టాలనిపించదు ఎందుకో. ఒకవేళ 350, 400 అయితే ఓకే, కానీ మరి 850 అంటే పెట్టేవాళ్ళు ఉంటారు, బట్ నాకెందుకు అంత అవసరం లేదనిపిస్తుంది. బట్ నైటీలు అయితే మాత్రం క్వాలిటీ వైజ్ కానీ క్లాత్ కానీ కలర్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అందుకని చూశాను కానీ అన్నీ అంతే ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. వద్దులే అన్న అంత కాస్ట్ వద్దనేసి పక్కన పెట్టేశాను. నేను మామూలుగా ఎక్కువ బెంగళూరులో కొంటాను, శివాజీ నగర్ కానీ లేదంటే శివాజీ నగర్లోనే ఒక షాప్ ఉంటుంది,
ఉంటుంది నైటీలకనే, బాగుంటాయి అక్కడ కూడా నైటీలు. అంటే 350 400 నుంచి స్టార్ట్ అవుతాయి, 1500 2000 వరకు కూడా ఉంటాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళామనుకోండి మనకు ఆప్షన్స్ బాగుంటాయి. సో నైటీలు అయితే ఏం తీసుకోలేదు, మా పాపకి నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాము. తర్వాత డ్రెస్సులు తీసుకుందాం అనుకున్నాను, డ్రెస్సులు చూస్తే కూడా నాకు ఎందుకో పెద్ద నచ్చలేదు. ఇది అయితే కొద్దిగా బాగుంది అనిపించింది, ఫ్రీగా ఉంటుంది జర్నీస్కి కానీ అలా. బట్ ఇది ఒక్కటే ఉంది ఇందులో, ఇంకా వేరే కలర్ కానీ వేరే మోడల్ కానీ ఏం లేదన్నమాట. ఇది ఒక్కటే ఉంది అక్క అన్నారు. ఇంక వేరే ఫుల్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ లాగా అలా ఉన్నాయి కానీ అవంతా ఇంక వద్దులేనేసి ఇంకా డ్రెస్సులు కూడా ఏం తీసుకోలేదు, ఓన్లీ మా పాపకు నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాము. తర్వాత కొన్ని టవల్స్ పంచులు అవి ఇవి తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి సూపర్ మార్కెట్కి వచ్చేసామన్నమాట. మా అమ్మ వచ్చిందంటే మా అమ్మకు చాలా ఓపిక అండి, అసలు ఇంట్లో కంటే కూడా మా అమ్మ బయట ఎక్కువ ఎన్ని పనులు ఉన్నా కూడా చేస్తుందన్నమాట. నేనైతే ఏమంటే ఇంట్లో ఎంత పని ఉన్నా టకటకటకా చేస్తాను. ఇంకా బయటకు వెళ్ళే పని ఉందనుకోండి, ఒక టైలర్ దగ్గరకు ఏదైనా వెళ్ళి బ్లౌజ్ ఇవ్వడం కానీ, లేదంటే ఏదైనా చిన్న షాపింగ్ కానీ, లేదంటే ఇలా సూపర్ మార్కెట్కి వెళ్ళడం కానీ, ఏదైనా అవన్నీ పోస్ట్ పోన్ చేస్తాను అన్నమాట. అంటే ఎంత వీలైతే అంత పోస్ట్ పోన్ చేస్తాను. ఈరోజు వెళ్దాంలే, ఈవినింగ్ వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే అని. బట్ మా అమ్మ అలా కాదనమాట, పని లేకపోయినా కూడా వెళ్దాం కదా అంటుంది. ఇంకా మా అమ్మ కూడా ఉంది కదా అనేసి ఇంకా సూపర్ మార్కెట్ కూడా ఇంకా మెయిన్ రావడం ఏమంటే పాపకు కూడా కొన్ని కావాలి, అమ్మ కూడా కొన్ని కావాలనింది. ఇంకా జాతర టైంలో వచ్చేసి మొత్తం రోడ్స్ అంతా మొత్తం బ్లాక్ చేస్తారు, అసలు అవ్వదన్నమాట వెళ్ళడానికి. ఎక్కడక్కడ మొత్తం స్టాప్ చేస్తే అసలు మనం వెహికల్ వెళ్ళడానికి కూడా ఉండదు. అందుకని ఇంక ఈరోజు ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా ఇంట్లో కూడా పని ఏం లేదులేండి, ఓన్లీ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది అనేసి, ఇంకా కొంచెం టైం అయినా పర్లేదు అనేసి ఇంకా ఫ్రీగా ఒక్కొక్కటి అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటున్నాము. ఇక్కడ మా పాప మా బాబు శరత్ అమ్మ ఏవేవో వేసి నింపేశారు. ఇందులో నాకు తెలిసి పనికొచ్చేటువంటి కంపల్సరీ కావాల్సినవి కొన్నే ఏవేవో తీసుకున్నారు. ఈ కప్స్ అయితే భలే క్యూట్గా ఉన్నాయనేసి ఇవి మా బాబు తీసుకున్నాడు. ఒక్కటి వచ్చేసి 19 రూపీస్ 19 రూపీస్ అనుకుంటాను, బాగున్నాయి. కొంచెం అంటే తక్కువే అనిపించింది నాకు కూడా. అలా మట్టివేవో కొన్ని గ్లాసులు అవి ఇవి తీసుకున్నారు. ఇంక ఇది పానీపూరి అలానే, అంటే మొత్తం మనం ఆయిల్లో వేయంగానే అవుతాయి కదండి, చాలామందికి ఐడియా ఉంటుంది. అలాంటి ప్యాకెట్స్ ఆల్రెడీ ఇంట్లో 2 ఉన్నాయి, నేను చూడలేదు వీళ్ళు తీసుకోవడము. నాకు ఇవన్నీ తీసుకున్న దానికంటే కూడా ఇంట్లో ఉన్నవి ఆల్రెడీ 2 ప్యాకెట్స్ యూస్ చేయలేదు. బట్ మళ్ళీ ఇంకోటి అది 40 రూపీస్ 50 రూపీస్ అదొకటి తీసుకున్నారని ఎంతసేపు అదే మాట్లాడుతున్నాను నేను, ఇంట్లో ఉన్నా మళ్ళీ మీరు తీసుకున్నారు, ఇంట్లో ఉన్నా మళ్ళీ మీరు తీసుకున్నారని. అందుకని అదే చూసి ఇంక అన్నీ ఇక్కడ డివైడ్ చేస్తున్నాము. అమ్మవి కొన్ని, అంటే అమ్మ బెంగళూరుకి వెళ్ళేటివి కొన్ని, ఇంటికి నేను తీసుకున్నావు కొన్ని, ఇంకా మా పాప హాస్టల్కి తీసుకెళ్ళడానికి చాక్లెట్స్ అంటే ఏవో స్నాక్స్ అంట అవి ఇవి తీసుకునేది. షరత్కి కొన్నా అన్నమాట. ఇలా 4 మెంబర్స్కి అన్నమాట. ఇక్కడ అంతా సపరేట్ చేస్తున్నాము. ఇంకా తర్వాత ఈ షుగర్ వచ్చేసి 1 కిలో ప్యాకెట్ 9 రూపీస్కి ఇచ్చారు. అంటే 2000 రూపీస్ షాప్ చేస్తే మనం 1 కిలో షుగర్ 9 రూపీస్కి ఇస్తారంట. ఇది కూడా ఒక బిజినెస్ ట్రిక్కే కదా. మామూలుగా అక్కడ నేను అంటే ఇంకా వాళ్ళు చెప్పారనమాట, అక్క మీది 2000 అయింది, 1 కిలో షుగర్ తీసుకోవచ్చు 9 రూపీస్ కానీ. ఆ మాట విని పాపం వేరే పెద్ద ఆవిడ వెళ్ళి అప్పటికి 1800 ఏమో అయింది వాళ్ళది షాపింగ్, మళ్ళీ 200కి చేసింది. అప్పుడు అనుకున్నాను నేను ఎంత ప్లాన్ కదా బిజినెస్ చేసేవాళ్ళు అనేసి. అంటే ఆ 200 వాళ్ళకి చేయాలని లేకపోయినా 1 కిలో షుగర్ 9 రూపీస్కి వస్తుంది కదా అని నేనైనా అంతేలేండి చేసుంటానేమో. బట్ ఆ అమ్మాయి చెప్పింది ఆల్రెడీ మీది అయిందక్క, కావాలంటే తీసుకోవచ్చని. అలానే ఒకవేళ ఎక్కువ ఇస్తారు, అలా కాదు, ఓన్లీ 2000కి 1 కిలో షుగరే అన్నమాట. సో అలా ఆ ప్యాకెట్ మనకి 9 రూపీస్కి వచ్చింది. ఇంకా అవన్నీ తీసుకొని ఇంకెక్కడ ఎవరి వాళ్ళకి ఏమంటారు పంపకాలు చేసేసి అన్ని మొత్తం అన్ని సర్దేసిన తర్వాత నైట్ డ్రెస్సెస్ కూడా మరీ అయితే ఎక్కువ ఏం తీసుకోలేదులేండి, ఒక 4 జతలు ఏమో తీసుకున్నాము. బట్ కలర్స్ అయితే భలే నచ్చాయి నాకు. క్వాలిటీ వైజ్ కూడా బాగుంటుంది, కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది, మరీ ఎక్కువ ఏమనిపించదు. మామూలుగా బెంగళూరులో కొందాం అనుకున్నాం నేను నైట్ డ్రెస్సులు కానీ నైటీలు కానీ ఎక్కువ బెంగళూరులోనే తీసుకుంటాను. కొంచెం మనకు ఇక్కడితో కంపేర్ చేస్తే, అంటే కూపంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే పడతాయి, సేమ్ క్లాతే దొరుకుతుందన్నమాట. బట్ ఈసారి అంత టైం లేదు, జాతర అయిపోగానే ఇంకా పాప స్టార్ట్ అయిపోవాలి అది హాస్టల్కి. అందుకని ఉండే ఒక రోజు 2 రోజులు ఇంక ఎక్కడ తిరుగుతాంలేనేసి ఇంక ఇక్కడ ఒక 4 జతలు తీసుకెళ్ళు, తర్వాత మళ్ళీ చూద్దాంలేనేసి ఇంక ఇక్కడే తీసుకున్నాము. ఫస్ట్ ఇది వచ్చేసి అది పిస్తా గ్రీన్ ఏమో అంటాం కదండి, అదొకటి తీసుకున్నాము. తర్వాత ఇది వచ్చేసి బ్లాక్ లైట్ పింక్ అన్నమాట. ఇది వీడియోలో ఒకలాగా తెలుస్తుంది కానీ బట్ ఇది పింక్ అన్నమాట, లైట్ పింక్. దాని మీద బ్లాక్ది చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చిందనమాట. ఇది మొత్తం టీషర్ట్ టైప్ అనమాట, అంటే బటన్స్ లాగా కాకుండా టీషర్ట్ టైప్ వచ్చింది. సో ఇవి తీసుకున్నాం. మామూలుగా
నైటీలు కానీ ఇలా నైట్ డ్రెస్సెస్ కానీ కొంచెం అంటే రెగ్యులర్గా మనం ఇప్పుడు ఎల్ వేస్తామనుకోండి, ఎల్ యూస్ చేస్తామనుకోండి, టాప్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఎల్లే తీసుకున్నాం అనుకోండి, అంత కంఫర్ట్ ఉండదు. నాకు తెలిసి నెక్స్ట్ సైజ్ తీసుకున్నామంటే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రీగా ఉండడం కోసమే కదా తీసుకుంటాము. నైటీలు వేసుకుంటాం, నైటీలు కానీ ఇలా నైట్ డ్రెస్సెస్ కానీ మరి ఒళ్ళు కతుక్కున్నట్టుంటే కొంచెం కంఫర్ట్ ఉండదు అనేసి నేను అనుకుంటాను. సో అందుకని ఎప్పుడు కూడా నైటీలు, ఈ నైట్ డ్రెస్సెస్ కూడా మా పాపకి అదే చెప్పాను, కొద్దిగా పెద్ద సైజే తీసుకో, మళ్ళీ మనం ఆఫ్టర్ వాష్ కొద్దిగా షింక్ అవుతాయి కదా, సరిపోతుంది అన్నట్టు షాప్లో వాళ్ళు కూడా అదే చెప్పారు. సో ఆ 2 డ్రెస్సెస్, మళ్ళీ ఇదొకటి బ్లాక్ది తీసుకున్నాము. ఇది వచ్చేసి బటన్స్ అదే షర్ట్ లాగా వస్తుందన్నమాట, ఇదొకటి తీసుకున్నాము. తర్వాత ఇంక ఇదొకటి ఏమంటారు లైట్ కలర్, దానికి డార్క్ కలర్ ప్యాంట్ ఇచ్చారన్నమాట. సో ఇదొకటి తీసుకున్నాం. కాస్ట్ కూడా అన్నీ 650 750 లోపలే అండి. అంటే ఒకే ఒక డ్రెస్ ఇందాక బ్లాక్ది చూపించాను కదా, షర్ట్ టైప్ ఉంది, అది వచ్చేసి 750 800 లోపల, మళ్ళీ మిగతావన్నీ 680 650 అంతే, అంతకుమించి ఎంత వేయలేదు. బట్ మనం పెట్టిన కాస్ట్కి వర్తిని అనిపించింది నాకు. క్లాత్ వైజ్ అంతా బాగుంది, కలర్ కూడా బాగానే ఉంది, ఆఫ్టర్ వాష్ కూడా బాగానే ఉంటాయి అక్క అన్నారు. ఆల్రెడీ నేను తీసాను లాస్ట్ టైం మా పాప వచ్చినప్పుడు, అవి బాగున్నాయి అని చెప్పింది అనేసి ఇంక ఇక్కడే తీసుకున్నాం మళ్ళీ. సో అలా అన్నమాట. ఆ రోజు ఇంకా బయటకు వెళ్ళి ఫస్ట్ ఇవి పాపకి నైట్ డ్రెస్సులు తీసుకొని తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళి అవన్నీ తీసుకొని తర్వాత ఐస్ క్రీమ్ తినేసి పానీపూరి తినేసి ఇంటికి వచ్చేసామన్నమాట. మళ్ళీ ఇంటికి వచ్చి ఆల్రెడీ మధ్యాహ్నం వండిన కూరలే ఉన్నాయి, కొద్దిగా రైస్ మాత్రం పెట్టేసి కంప్లీట్ చేసామన్నమాట. సో అంతేనండి ఈ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అందరికీ బాయ్.